హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన దేవుని పిల్లలకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు కృపయు సమాధానములు కలుగునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోతాం. దేవుని పిల్లరా, గడిచిన ఆదివారం రోజున దేవుని యొక్క వాక్యము మనం ఏం తెలుసుకున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సంఘము అనగా ఏమిటి, సంఘము ఎత్తబడుట అనగానేమి, సంఘము 7 ఏళ్ల శ్రమలకు ముందు ఎత్తబడుతుందా అనే విషయాన్ని మనము 3 విషయాలు స్పష్టంగా తెలుసుకున్నాం. దేవుని పిల్లరా, సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అనే ఈ యొక్క 3 విషయాలు తెలుసుకున్నాం. అయితే ఈరోజు సంఘము ఎత్తబడిన తరువాత జరిగే ఫలితాలు సమయంలో మనము ఏం తెలుసుకున్నాం. సంఘము భూలోకము నుంచి మధ్యాకాశానికి కొనుక్కోబడిన తర్వాత జరిగే ఫలితాలు. ఈరోజు సంఘము భూలోకం నుంచి కొనుక్కోబడిన తర్వాత జరిగే ఫలితాలు ఒక్కొక్కటి మనము 7 ఫలితాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎన్ని ఫలితాలు? 7 ఫలితాలు మీ ముందు ఉంచాలని దేవుని పేరిట ప్రేరేపించబడి ఆశపడుతున్నాను. దేవుని పిల్లలు, హల్లెలూయా. 2000 సంవత్సరాల కిందట ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో మరణము పొంది ఆ తర్వాత ఆయన 3వ దినాన పునరుత్థానుడై ఆ తర్వాత ఆయన పునరుత్థానుడైన తర్వాత ఈ భూమి మీద 40 రోజులు ఆయా స్థలంలో ఆయా భక్తులకు కనిపించి 40వ రోజున ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి అపోస్తలుల మేడగదిలోనికి వచ్చి ఈ యొక్క సంఘాన్ని స్థాపించాడు. అయితే ఆ దినము నుండి పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ఈ భూమి మీద నిరంతరాయంగా పనిచేస్తూనే ఉన్నారు. ఓవైపు సంఘము, ఓవైపు ఆత్మదేవుడు ఈ భూమి మీద నేటికి పనిచేస్తూనే ఉన్నారు. అయితే ఒకానొక దినాన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఈ భూలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ఇరువురు కనుక ప్రభువుని కలుసుకుంటారు. ఈ ఆత్మదేవుడు ఈ సంఘాన్ని తీసుకెళ్లి యేసు ప్రభువుల వారికి అప్పగించి ఆ తర్వాత ఆయన పని ముగించుకుంటాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అయితే భూమి మీద నుండి సంఘము మధ్యాకాశానికి కొనుక్కోబడిన తర్వాత మొట్టమొదటిగా జరిగే ఫలితం ఏంటంటే కృపాయుగము అంతమవుతుంది. ఏ యుగము? కృప ఎవరి ద్వారా వచ్చింది? చదువునా యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం ఒక్కసారి చదివి మాదిరి స్పష్టంగా వినిపించవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. అమ్మా, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపయు సత్యమును. కృపాకాలము యేసుక్రీస్తును మొదలుకొని సంఘం కొనిపోబడేంత వరకు ఈ కృపాకాలం కొనసాగుతూ ఉంది. దేవుని పిల్లరా, ఇప్పుడు కృపాకాలం, ఈ మనం కృపా యుగంలో ఉన్నాం. దేవుని పిల్లరా, బైబిల్ ప్రకారంగా అనేకమైనటువంటి యుగాలు ఉన్నాయి. మనస్సాక్షి యుగం అని, తర్వాత ధర్మశాస్త్ర యుగమని, ఆ తర్వాత కృపాయుగమని, ఇలా అనేకమైనటువంటి యుగాలు బైబిల్లో చెప్పబడ్డాయి. అయితే కృప ఏమిటి అంటే శిక్షింపబడవలసిన మనము, అర్హత లేని మనము ఈరోజు రక్షింపబడ్డాం. ఈరోజు దేవునిలోనికి వచ్చాం అంటే అర్హత లేని మనకు అర్హత కలిగింది. దీనినే కృప అంటారు. ఈ కృపాకాలము అంటే మీకు విషయం చెప్పనా, ఈ కృప ఈరోజు ఉంది అంటే దేవుడి శిక్ష మన మీద లేనట్టు దాని అర్థం. కృపాకాలం ముగిసిన తర్వాత నీవు శ్రమలో విడబడిన తర్వాత ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించాలి, శ్రమలు అనుభవించాలి. ఆ రోజున నువ్వు రక్షణ పొందాలంటే ఖచ్చితంగా నువ్వు శిక్షింపబడాలి. ఆ రోజు
అది కృపాకాలము అంతమవుతుంది. మొట్టమొదట ఫలితం ఏంటంటే కృపాకాలము అంతమవుతుంది. కృప ఉండదు, ఇంకా శిక్ష, ఇంకా పనిష్మెంటే. ఏముంటుంది చెప్పండి? శిక్ష, అంతే. ఈ రోజు నువ్వు రక్షణ ఉచితంగా పొందుతున్నావు. అయితే ఆ రోజు నువ్వు రక్షణ పొందాలంటే నువ్వు వెల చెల్లించాలి. ఏ వెల? నువ్వు ప్రాణాన్నైనా త్యాగం చేసిన పరిస్థితి వస్తుంది. ఈరోజు నువ్వు ఉచితంగా రక్షణ పొందుతున్నావు. గొప్ప రక్షణ ఈరోజు నువ్వు కేవలం నోటి మాట ద్వారా ప్రభువు నా దేవుడు అని చెప్పి నువ్వు విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది. అయితే ఆ రోజున ప్రభువు నా దేవుడు అని నువ్వు విశ్వసించినంత మాత్రం నీకు రక్షణ కలగదు. అయితే ఆ రోజు రక్షణ ఏంటంటే నువ్వు హతసాక్షిగానే నువ్వు శ్రమను అనుభవించి తీరాల్సింది. అటువంటి కృప అంతమవుతుంది. భూలోకం నుంచి సంఘము కొనుక్కోబడిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? సంఘము భూలోకం నుంచి కొనుక్కోబడిన తర్వాత కృపాకాలము అంతమవుతుంది. ఇది మొదట ఫలితం. ఇకపోతే దేవుని పిల్లరా, రెండో ఫలితం ఏంటంటే ఇశ్రాయేలీయులు స్వదేశమునకు తిరిగి చేరుకుంటారు. మొదటి శతాబ్దంలో 70వ సంవత్సరంలో ఇశ్రాయేలీయులు ఆయా దేశాలు చెదిరిపోయారు. ప్రపంచమందంతటా వారు నేటికి మన భారతదేశంలోను, రష్యాలోను, ఇంగ్లాండ్లోను, అమెరికాలోను చాలా దేశాల్లో ఇశ్రాయేలీయులు చెదిరిపోయారు. అయితే ఆ చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు మధ్యాకాశానికి ఎప్పుడైతే ప్రభువు వచ్చి రమ్మని సంఘాన్ని పిలుస్తాడో అదేలాగున చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను కూడా ఈల వేసి పిలిచే మాట బైబిల్లో రాయబడింది. ఎక్కడెక్కడైతే నా ప్రజలు చెదిరిపోయారో ఆ ప్రజలు నేను వీల వేసి నా దేశానికి స్వదేశానికి తీసుకొస్తానని అన్నాడు కదా. ఆ విధముగా ప్రభువైనటువంటి మధ్యాకాశానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి బూర ఊదినప్పుడు సంఘము కొనిపోబడుతుంది. ఎక్కడైతే ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆ ఇశ్రాయేలు ప్రజలు వారు స్వదేశమునకు తిరిగి వస్తారు. అది రెండవ ఫలితం దేవుని పిల్లల. సంఘం కొనిపోబడిన తర్వాత జరిగే రెండో ఫలితం ఏంటంటే ఇశ్రాయేలీలు తిరిగి స్వదేశమునకు చేరుకుంటారు. ఇకపోతే మూడో ఫలితం ఏంటంటే దేవుని పిల్లల, ఇశ్రాయేలీలు పడగొట్టబడినటువంటి యెరూషలేము దేవాలయమును నిర్మిస్తారు. యెరూషలేము దేవాలయమును నిర్మించి అక్కడ అనుదిన బలి నైవేద్య కార్యక్రమంలో అనగా ఆరాధన యొక్క యెరూషలేము దేవాలయంలో ప్రారంభమవుతుంది. ఇది మూడవ ఫలితం. మొదటి ఫలితం ఏమో కృపాయుగం అంతమవుతుంది. రెండో ఫలితం ఏమో ఇశ్రాయేలు స్వదేశంలోకి తిరిగి వస్తారు. మూడో ఫలితం ఏమో యెరూషలేము దేవాలయం తిరిగి నిర్మించబడుతుంది. నిర్మించబడిన తర్వాత ఆ స్థలంలో ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది. అది మూడో ఫలితం. హల్లెలూయా, హల్లెలూయా. బాగా నాన్న మీరు మంచిగా జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నాలుగో ఫలితం ఏంటంటే సువార్త తలుపులు మూయబడతాయి. మూయబడతాయి. సువార్త ఏంటి తెలుసా? పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకమునకు వచ్చి సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చిన ఆ యొక్క శిలువను గూర్చిన వార్త, ఆ యొక్క వార్త నీకు ప్రపంచం అందంతటా వాక్యం అనే వార్త, సువార్త అనే వార్త కరువైపోతుంది దేవుని పిల్లలారా. అది నాలుగో ఫలితం. ఏమైతే చెప్పండి? సువార్త తలుపులు మూయబడతాయి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది దేవుని పిల్లలారా మాట. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కరువు అంటే దేవుని వాక్యం అనే కరువు. ఇప్పుడు వాక్యము సువార్త విరివిరిగా లభిస్తుంది దేవుని పిల్లరా. టీవీ పరిచర్యల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్, సోషల్ మీడియా ద్వారా, బహిరంగ సభల ద్వారా, కరపత్రికల ద్వారా, వ్యక్తిగత సువార్త ద్వారా, వ్యక్తిగత సాక్ష్యము ద్వారా, సంఘముల ద్వారా భూమి ఎందంతటా ఈ సువార్త రగులుతూనే ఉంది దేవుని పిల్లరా. అయితే ఒక రోజున భూమి మీద నుంచి సంఘం కొనుక్కోబడిన తర్వాత ఆ రోజు ఏం కరువు అవుతుంది? వాక్యం అనే కరువు. సువార్త తలుపులు మూయబడతాయి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని ప్రతిరోజు దైవజనులు అనేటువంటి వారు బూరలు ఊదుతూనే ఉన్నారు. అయితే సువార్త తలుపులో ఒకరోజు సువార్త అనే బూర ఒకరోజు మూయబడుతుంది.
మధ్యాకాశానికి సంఘం కొనిపోబడిన తర్వాత ఇది 4వ ఫలితం. ఎన్నో ఫలితం దేవుని పిల్లరా? 4వ ఫలితం. మొదట ఏ ఫలితం చెప్పండి, చెప్పలా? కృపాయుగము అంతమవుతుంది. మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహింపబడింది, యేసుక్రీస్తు ద్వారా కృప ఇవ్వబడింది. ఆ కృప అంతమవుతుంది దేవుని పిల్లరా. ఇప్పుడు నువ్వు రక్షణ పొందితే శిక్ష లేదు, మీకు రక్షణ పొందితే ఈ కృపాకాలంలో ఉన్నాం. కృపాకాలం ఎంతవరకు కొనసాగుతుంది? యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టినప్పటి నుంచి సంఘము మధ్యాకాశానికి కొనిపోయిన వరకు ఎన్ని వేల సంవత్సరాలు, ఇప్పటికి 2000 సంవత్సరాలు, ఇక 2000 సంవత్సరాలు అవచ్చు, లేదంటే ఇప్పుడే కావచ్చు. అది ఎంతవరకు అయితే సంఘం మధ్యాకాశానికి కొనిపోబడుతుందో అంతవరకు కృపాకాలం కొనసాగుతుంది. ఆ కృపాకాలం అనేది అంతమవుతుంది. ఇకపోతే రెండో విషయము, చెదిరిపోయిన ఇశ్రాయేలీలో స్వదేశానికి చేరుకోవడం. ఇకపోతే మూడో విషయము, మూడో ఫలితం, యెరూషలేము దేవాలయాన్ని నిర్మించి వాళ్ళ ఆరాధన ప్రారంభించడం. ఇకపోతే 4వది ఏంటంటే సువార్త తలుపులు మూయబడతాయి. హల్లెలూయా. ఒకసారి సువార్త తలుపులు మూయబడతాయనే మాట చెబుతుంటేనే నాకు భయం కంపితమవుతుంది. ఈరోజు సువార్త విరివిరిగా లభిస్తుంది, పుష్కలంగా లభిస్తుంది. దేవుని నమ్ముకున్నాయా, మీకు గొప్ప ఉగ్రత నుండి భూమి మీదకి రాబో గొప్ప ఉగ్రత ఉంటుంది, తీర్పు దినం ఒకటి ఉంది. ఆ యొక్క గొప్ప ఉగ్రత దినానికి తాళి జాలిన వాడేవాడు ఆ దినములు తక్కువ చేయకపోని ఏ శరీరం తప్పించుకోలేడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుండగా సువార్త తలుపులు మూయబడతాయి. అది 4వ ఫలితం దేవుని పిల్లల. సంఘము భూలోకం నుంచి కొనుక్కోబడిన తర్వాత కాకపోతే 5వ ఫలితాన్ని నేను మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. 2 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి దేవుని పిల్లల. 2 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదివి వినిపించవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలులో పరాచబడి చాలు దేవుడు. అప్పుడు ఆ ధర్మ విరోధి, ఈ ధర్మ విరోధి అత్యబద్ధ క్రీస్తు, అంతిమ క్రీస్తు, లేదా క్రీస్తు విరోధి, లేదా క్రూర మృగము, లేదా ఘట సర్పము, ఇలా వీనికి అనేకమైనటువంటి చిన్న కొమ్ము అని, వాడు రాజు అని, వాడు ఏ రాజు, వాడు ఉపాయము తెలిసిన రాజు అని, వాడు కుయుక్తి కలిగిన రాజు అని, ఇలా బైబిల్లో అనేకమైన పేర్లు. ఆ ధర్మ విరోధి బయలుపరచబడు అనగా అంత్యక్రీస్తు రాజ్య స్థాపన ప్రారంభమగును. అంత్యక్రీస్తు ఒక వారమునకు అనేకులతో నిబంధన స్థిరపరచును. సంగమ భూలోకం నుంచి కొనిపోబడిన తర్వాత, పరిశుద్ధాత్ముడు ఈ భూమి నుంచి వెడలిపోయిన తర్వాత ఆ ధర్మ విరోధి అంత్యక్రీస్తు క్రూర మృగము బయలుపరచబడును అనగా అంత్యక్రీస్తు రాజ్య స్థాపన భూలోకంలో ప్రారంభమగును. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇది 5వ ఫలితార్థమైంది. సంఘము భూలోకం నుంచి కొనుక్కోబడిన తర్వాత జరగబో 5వ ఫలితం ఏంటంటే ఈ భూలోకంలో అంత్యక్రీస్తు రాజ్య స్థాపన ప్రారంభమగును. వాడు ఇశ్రాయేలీయుల దేశముతో వాడు సంధి చేసుకొని మొదట వాడు శాంతి దూతగా, మొదట తనను క్రీస్తుగా, తన మహిమ స్వరూపిణిగా, శాంతి దూతగా తనను తాను బయలుపరుచుకొని సంధి చేసుకుని ఇశ్రాయేల్ దేశమును క్యాపిటల్ సిటీగా చేసుకొని ప్రపంచమంతటా అక్కడి నుంచి తన యొక్క ఇంటర్నెట్ వ్యవస్థ ద్వారా, తన కంప్యూటర్ జ్ఞానం ద్వారా ఈ ప్రపంచ దేశం అంతటిని వాడు 7 సంవత్సరంలో పరిపాలించును. సంఘము కొనిపోబడిన తర్వాతనే అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. సంఘము కొనిపోబడకుండా అంత్యక్రీస్తు అన్నవాడు బయలుపడడు. ధర్మ విరోధి, వాడి పేరు ఏం పేరు? ధర్మ విరోధి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుడు అడ్డగించువాడు, ఇంతవరకు అడ్డగించేది ఆ యొక్క ధర్మ విరోధిని రానికుండా అడ్డగించేది ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు, వాడిని అడ్డగిస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుడు అడ్డగించువాడు ఈ భూమి నుంచి కొనిపోబడతాడు, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇకపోతే దేవుని పిల్లరా 5 చెప్పుకున్నాం. 6వ ఫలితం ఏంటి? 7 ఏళ్ళు శ్రమల ప్రారంభం. ఏమి? ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 1-2 వచనం.
మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవునికి చాలు కోపము సమాప్తము. హల్లెలూయా. శ్రమల కాలము ప్రారంభమవుతుంది. మహా శ్రమల. మీకు విషయం చెప్పడం దేవుని పిల్ల, అంత్యక్రీస్తు యొక్క రాజ్య పరిపాలన ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు. యేసుక్రీస్తు యొక్క రాజ్య పరిపాలన ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. బాగా జ్ఞాపకించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద బ్రతికిన సంవత్సరములు 33.5 సంవత్సరములు. ఆయన పరిచర్య చేసింది 3.5 సంవత్సరం. ఇట్లాంటి ప్రైమరీ విషయాలు గుర్తుకుంచుకోవాలి మీరు బాగా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద జన్మించి ఆయన బ్రతికిన కాలము 33.5 సంవత్సరంలో. ఆయన పరిచర్య చేసినటువంటి దినాలు 3.5 సంవత్సరంలో. అయితే ఒకానొక దినాన్ని అంత్యక్రీస్తు వారు బయలుపరచబడతాడు. వాని యొక్క సమయం, వాని రాజ్య పరిపాలన ఎంతకాలం అంటే వానికి ఒక వారము అనగా 7 సంవత్సరములు. వారము అనగా 7 సంవత్సరములు. 7 సంవత్సరాలు వాని యొక్క రాజ్య పరిపాలన. 7 సంవత్సరాలని మళ్ళీ 2 భాగాలు. మొదట 3.5 సంవత్సరము, ఆ తర్వాత చివరి 3.5 సంవత్సరం. మొదట 3.5 సంవత్సరములు శ్రమలు ఒక మనిషి తట్టుకోగలుగుతాడు. ఆ తర్వాత మహాశ్రమలు, మనిషి తట్టుకోలేనటువంటి శ్రమలు. ఆ రోజు దేవుడు లెక్క చేయకపోయిన ఏ శరీరం తప్పించుకోలేడు. ఆదాము మొదలుకొని సంఘము ఎత్తబడు వరకు దేవుని కోపమంతయు భూమిపైన కుమ్మరించబడే రోజు. ఆ కాలము ప్రారంభమవుతుంది. మీకు విషయం చెప్పనా, అప్పుడు ఏం జరుగుతుందంటే 7 ముద్రలు విప్పబడతాయి. 7 బూరలు మ్రోగుతాయి. ఆ తర్వాత 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడి, ఒక్కొక్క పాత్ర భూమి మీద కుమ్మరించబడినప్పుడు భయంకరమైనటువంటి తెగులు వస్తాయి. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఆరో ఫలితం ఏమిటి చెప్పండి? ఆరో ఫలితం 7 ఏళ్ళు శ్రమల ప్రారంభం. చూసారా, ఒక్కొక్కటి ఫలితాలు ఠక 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 ఇవన్నీ జరిగే ఫలితాలు సంఘం ఎత్తబడిన తర్వాత. 7 ఏళ్ల శ్రమల ప్రారంభం, అంత్యక్రీస్తు రాజ్య ప్రారంభం, సువార్త తలుపులు మూయబడ్డం, యెరూషలేము దేవాలయం కట్టబడ్డం, ఇశ్రాయేలు స్వదేశంలో తిరిగి రావడం, కృపాయుగము అంతమవడం. ఒక్కొక్కటి 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రధానమైనటువంటి ఒక 6 సమస్యలు మేము ముందుంచుతాం దేవుని. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 11 వచ్చిన చదవండి. ఏం సమస్య ఉంటుందంటే అప్పుడు 8వ అధ్యాయము 11 వచ్చిన, ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు, అందువలన నీళ్ళల్లో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిరే. నీటి సమస్య, 7 ఏళ్ల శ్రమల కాలంలో నీటి సమస్య ఏర్పడుతుంది దేవుని పిల్లరా. ఎందుకనగా తాగే నీటిపైన మాచిపత్రి పడటం వల్ల ఆ నీరు ఏమైంది? చేదైపోయింది. ఏమైంది? అప్పుడు నీళ్లు తాగితే చేదు. అప్పుడు నీటి సమస్య. మినరల్ వాటర్ కావాలంటే ఆ రోజు మనకు బిస్లరీ మినరల్ వాటర్ అవి ఇవి తాగాలంటే ఒక ఆయన నిరాహార దీక్ష చేస్తూ అది ఒక వాటర్ బాటిల్ వేల 5,000 రూపాయలు వాటర్ బాటిల్ వేల తాగాడంట ఒక రాజకీయ నాయకుడు. హల్లెలూయా. ఆ రోజున 7 ఏళ్ల శ్రమల కాలంలో నీరు దొరుకుతుంది. నీరు తాగదనుకున్నప్పుడు నీళ్ళు ఏమైనాయంట? చేదు. మాచిపత్రి ఆయన. ఆ మాచిపత్రి పడడం వల్ల నీళ్ళు ఏమైంది? చేదు అయిపోయింది. నీటి సమస్య ఏర్పడింది. ఆ తర్వాత దేవుని ద్వారా ఆకలి సమస్య. ఒకవైపు నీటి సమస్య, మరొక వైపు ఆకలి సమస్య. ఆ తర్వాత సూర్యుని వేడి. ఆ రోజు దేవుని ద్వారా సూర్యుని వేడి అధికమవుతుంది. ఆ సూర్యుని వేడి వలన చర్మ సంబంధమైనటువంటి రోగాలు వస్తాయి. ఫస్ట్ నీటి సమస్య, ఆకలి సమస్య. ఆ తర్వాత సూర్యుడు ఎక్కువగా మండడం వలన ఆ యొక్క వేడిమి సమస్య ఏర్పడి మనుషులకు చర్మ రోగ సంబంధమైనటువంటి వ్యాధులు కలుగుతాయి. ఆ తర్వాత మనం చూస్తే దేవుని పిల్లగా మిడతల దండు భూమి మీదకి రావడం జరుగుతుంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. ఆ మాట చదువునైనా 9:3 చదువు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఆ పొగలో నుండి
మిడతలు భూమి మీదికి వచ్చను చాలు. మిడతలు ఏమంట? ఇప్పుడే సూచనగా ఆయా దేశాల్లో మొన్న అది ఏ ప్రాంతంలోనా మిడతలు, రాజస్థాన్, ఆ తర్వాత మిడతలు ఫస్ట్ సౌదీ అనుకుంటా, కువైట్, సౌదీ ఆ ప్రాంతం నుంచి రాజస్థాన్ ప్రాంతం నుంచి హైదరాబాద్కి దాదాపు, ఆ తర్వాత అనంతపురం మన రాయలసీమ ప్రాంతానికి కూడా చేరుకున్నట్టు వార్తలు. అంటే సూచన అభిప్రాయంగా ఇవి దేవుని యొక్క రాకడకు సంబంధించినటువంటి విషయాలు ఇలా ఉన్నాయి. స్వార్థ తలుపులు మూయబడతాయని చెప్పాం కదా, గత లాక్డౌన్లో స్వార్థ తలుపులు మూయబడ్డాయా లేదా అంటే దేవుని రాకడకు ముంగుర్తున్నమాట ఈ విషయాలను. దేవుని రెండవ రాకడ కొరకు ఇవన్నీ ముంగుర్తులు, మిడతల దండు, ఆ తర్వాత కరోనా వ్యాధి, భయంకరమైనటువంటి వ్యాధి రావడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకు సూచన, ముంగుర్తులు. స్వార్థ తలుపులు మూయబడ్డాయి. ఎక్కడ కూడా 2 నెలలు మాసములు దాదాపు 50 దినములు ఎక్కడ కూడా స్వార్థ ప్రకటింపబడలేదు. దేవుని యొక్క మందిరాలు తెరవబడలేదు. దేవుని పిల్ల ఇవన్నీ కూడా దేవుని రాకడకు గుర్తులు. మిడతల దండు ఆ యొక్క భూమి మీదకి రావడం చూస్తాం. తర్వాత భయంకరమైనటువంటి తెగులు ఈ ప్రపంచం మీదకి వచ్చి ఇప్పటికీ కూడా కరోనా వ్యాధి చేత అతలాకుతలం అవుతుంది దేశం. అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది దేవుని పిల్ల. నేటికి నీ యొక్క రోగానికి వ్యాక్సిన్ దొరకక ప్రజలు చాలామంది వ్యాధి బాధలు పడి చాలామంది లక్షల మంది చనిపోతున్నారు దేవుని పిల్లల. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మిడతల దండు భూమి మీదకి రావడం. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చదువునా. 2వ వచనం. అంతటా మొదట దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించేగా ఆ క్రూరముల యొక్క ముద్ర గల వారికి, దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికి బాధాకరమైన చెడ్డ పుండు. మనుషులకి ఆ రోజుల్లో 7 ఏళ్ల శ్రమల కాలంలో వారి యొక్క రహస్య స్థలంలో చెడ్డ పుండ్లు పుడతాయి. ఒకవేళ వీపు పైన పుండు పుట్టొచ్చు, ఒకవేళ రహస్య స్థలాల్లో పుండ్లు పుట్టొచ్చు. దేవుని పిల్లరా, వారి యొక్క స్త్రీ పురుషుల యొక్క ప్రైవేట్ ప్లేసుల్లో రహస్య స్థలాల్లో ఏమి చెడ్డ పుండ్లు పుడతాయి. వ్యభిచార, జార, చోర క్రియల వలన జరిగించిన ఆ యొక్క పరిస్థితుల వలన ఆ రోజుల్లో విడవబడిన ఆ యొక్క ప్రజలకు వారి యొక్క రహస్య స్థలంలో చెడ్డ భయంకరమైనటువంటి పుండ్లు పుడతాయి. 7 ఏళ్ల శ్రమలు అంటే మామూలు శ్రమలు కాదవి. దేవుని తాగడానికి నీరు దొరకదు, తినడానికి అన్నం దొరకదు. ఏ శరీరి ఆ దినమును తక్కువ చేయకపోతే ఏ శరీరం తప్పించుకోలేని దేవుని యొక్క వాక్యం సంబంధిస్తుంది. ఆ దినము విశ్రాంతి దినమును రాకూడదని, గర్భిణీలకు శ్రమని, పాలిచ్చు వారికి శ్రమని రాయబడిన దేవుని పిల్లల దేవుని యొక్క వాక్య గ్రంథంలో. చెడ్డ పుండ్లు. ఆ తర్వాత భూమి మీద గొప్ప గొప్ప పడగండ్లు చూసి 21వ అధ్యాయం చదువున్నాను. 16వ అధ్యాయం 21వ వచనం చదువు. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడను. 5 మణుగుల బరువు. ఎంత బరువు మనుషులు. ఆ వడగళ్ళ దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించి, దేవుని కోపము, దీర్ఘశాంతము, దేవుని యొక్క రెండవ రాకడ వరకు ఆయన ఓపికతో చూస్తున్నాడు. అయితే ఒక రోజున దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడే రోజు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చదువునా. 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం ఎలాంటిదో చదువు తెలుస్తుంది మనకు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. 15, 16, 17 3 వచనాలు కలిపి ఉంటుంది. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గోలలో, బండ సందులో దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్క గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమును విడిచి భూలోకములో జన్మించినప్పుడు ఆయన పశువుల పాకలో జన్మించి మొదటి రాకలో గొర్రె పిల్ల వలె వచ్చాడు. అయితే గొర్రె పిల్ల సాత్వికము కలిగినది, దీన మనస్సు కలిగినది. అయితే గొర్రె పిల్ల అంట ఉగ్రత దినము అంట. గొర్రె పిల్ల ఒకరోజు సింహమై వచ్చేది. దేవుని పిల్లల సాత్వికం కలిగిన వాడే యేసు ప్రభుల వారు. అయితే ఒకరోజు ఆయన సాత్వికం కలిగిన మనుషులు తీసివేసి గాండ్రించి సింహం వలె ఈ
భూమి మీదకి ఇలా గోత్రము సింహములే రాబోతున్నాడు ఆయన. ఈ గొర్రెపిల్ల ఉగ్రత దినమును, ఆ యొక్క దినం ఏంటంటే దేవుని యొక్క కోపం కుమ్మరించబడే రోజు, దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కుమ్మరించబడే రోజు. ప్రచండ కోపం, ప్రచండమైనటువంటి వేగం కలిగిన కోపం భూమి మీద కుమ్మరించబడే రోజు. 5 మనుగలు గల మార్చిపోతే అనేక మనుగలు గల యొక్క వడగళ్ళు భూమి మీద రాలే రోజు. నీటి సమస్య, ఆకలి సమస్య, సూర్యుని వేడి, భయంకరమైనటువంటి రోజులకు దేవుని పిల్లగా నేడే నువ్వు ఆ యొక్క శ్రమల నుంచి తప్పించుకుని రక్షణ పొందడం మంచిది. ఆ యొక్క శ్రమలో ముందుకున్న నేడే నువ్వు మారు మనసు పొందాలి దేవుని పిల్లగా. నేడే మనమందరము, నీవు నేను మనమందరం కనుక మారు మనసు పొందాలి. ఆ మనసు పొందకపోతే ఆ యొక్క శ్రమలో మనం విడవబడాలి. విడవబడినప్పుడు మనము భయంకరమైన మహాశ్రమలో అనుభవించి తీరాల్సిందే. ఒకవేళ ఆ రోజు రక్షణ పొందాలన్నా కృపాయుగం అంతమవుతుంది. నువ్వు శిక్షించబడాలి, లేదా నువ్వు అంత సాక్షి అవ్వాలి, లేదా శ్రమలు అనుభవించాలి. ఈ రోజు నేడే మనం దేవుని మన జీవితాన్ని హల్లెలూయా, హల్లెలూయా, నామమునకు మహిమ. శ్రమలంటే మహాశ్రమలు. మొదటగా ఒక మనిషి తట్టుకోగలిగే శ్రమలు ఉంటాయి మొదట 3.5 సంవత్సరాలు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత మనిషి తట్టుకోలేని శ్రమలు. ఆ దినమున మనిషి మరణమును వెతుకుతురు కానీ మరణం వారి నుంచి దూరంగా పారిపోతుంది. మరణాన్ని నువ్వు వెతికితే మరణం నీకు రాదు. ఆ రోజు నాకు మరణం కావాలని అనేకులు తమ రొమ్ములు కొట్టుకొని అరుస్తారు, కానీ మరణం వారికి రాదు. మనిషి వెళ్ళి నీళ్లు లేని బావిలో దూకితే మళ్ళీ పైకి వస్తుంది. ఉరేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే వాడి గొంతుకు స్పాంజ్ లాగా ఉంటుందంట, చచ్చిపోయేదానికి అవకాశం ఉంది. ఒకవేళ విషయం తాగితే అది అమృతం అవుతుంది. ఆ రోజు చచ్చిపోయేదానికి అవకాశం ఉంటుంది. సమానం. పాము గరిస్తే ఆ రోజు మనకు ఏముంటుంది తెలుసా? పాము గరిస్తే మనకు మంచిగా ఉంటుంది. ఆ రోజు వాళ్ళ విషయం ఎక్కడన్నమాట, చనిపోయేదానికి అవకాశం. ఆ యొక్క శ్రమలు అలాంటి శ్రమలు, కానీ విని ఎదిగినటువంటి శ్రమలు. హల్లెలూయా. భూమి మీద నుంచి సంఘము కొనిపోబడిన తర్వాత జరిగే ఫలితాలు ఎన్ని చెప్పుకున్నాం మనం? చెప్పండి. 7 చెప్తాను అని చెప్పాను. అయితే ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? 6 మాత్రమే చెప్పాను. ఇకపోతే 7వది ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3 నుంచి 12 వరకు ఒకసారి 11వ అధ్యాయము చదువు, 3వ వచనం చదువున్నాను. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. 1260 దినములను మనము నెలల్లోకి మారిస్తే 42 మాసాలు అవుతాయి. ఒకవేళ సంవత్సరాల్లోకి మారిస్తే 3.5 సంవత్సరం అవుతుంది. 3.5 సంవత్సరములు భూలోకం నుంచి సంఘము పైకి వెళ్ళిపోతుంది. ఆత్మదేవుడు పైకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే పైనుంచి 2 సాక్షులు దిగి శరీరంతోనే, ప్రాణంతోనే వారు వస్తారు. వారు ఈ భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరాలు ఓనపెట్ట ధరించుకొని వారు ఏం చేస్తారట? పరిచర్య చేస్తారు. అప్పుడు వారు దేవుని గురించి చెప్పడం ప్రారంభిస్తారు. గొప్ప గొప్ప సూచనలు, అద్భుతాలు, ఆకాశం నుంచి వారు వర్షాన్ని కురిపిస్తారు, అగ్నిని కురిపిస్తారు, ఆకాశం నీళ్ళు వద్దంటే అటువంటి గొప్ప కార్యాలు వారు చేస్తారు. అయితే ఆ 2 సాక్షులు ఎవరైతేనే వారు ఏలియా నోకులు కావచ్చు, లేదా ఏలియా మోషలు కావచ్చు, ఎవరు ఏమైనప్పటికీ 2 సాక్షులు రావడం సత్యం. ఆ 2 సాక్షులు భూమి మీదకి వచ్చిన తర్వాత వారు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద పరిచర్య చేయడం సత్యం. అయితే 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంత్యక్రీస్తులో వారు చావడం సత్యం. అయితే చనిపోయిన వారు 20 కూడా 3.5 దినములు యెరూషలేము మధ్య ఆ యొక్క వీధుల్లో వారి యొక్క శవాలు అలాగనే పడి ఉండడం సత్యం. ఆ యొక్క శవాలను ఎవరు కూడా పూడ్చడానికి ముందుకు రాకపోవడం సత్యము. అయితే 3.5 దినములు అయిపోయిన తర్వాత వారిలోనికి పునరుత్థాన శక్తి వచ్చి వారు దిక్కున లేచి నిలబడడం సత్యము. అందరూ చూస్తుండగా వారు పరలోకానికి ఆరోహణ అవడం సత్యం జరుగుతుంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ 7 ఫలితాలు సంభవిస్తాయి. భూలోకం నుంచి సంఘం కొనుక్కోబడిన తర్వాత 7 ఫలితాలు సంభవిస్తాయి. ఎన్ని ఫలితాలు? 7 ఫలితాలు. ఎన్ని చెప్పుకున్నామని చెప్పాం? 7 ఫలితాలు.
మొదటిగా ఎక్కడైనా కానీ సంఘము భూలోకం నుంచి కొనిపోబడిన తర్వాత జరిగే ఫలితాలు, జరిగే కార్యాలంటే టక 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 అని 7 విషయాలు మీరు చెప్పాలి. మొదటి విషయం ఏంటి చెప్పండి? కృపాయుగము అంతమవడము. రెండో విషయం ఇశ్రాయేలు స్వదేశములకు తిరిగి రావడము. మూడో విషయం ఇశ్రాయేలు యెరూషలేము దేవాలయాన్ని నిర్మించి ఆరాధన ప్రారంభించడము. నాలుగో విషయము సువార్త తలుపులు మూయబడతాయి. ఐదో విషయము అంత్యక్రీస్తు రాజ్య స్థాపన, ఆ ధర్మ విరోధి బయలుపరచబడను. ఆరో విషయం ఏంటి? 7 ఏళ్ళ శ్రమల ప్రారంభము. 7వ విషయం ఏంటి? 2 సాక్షులు శరీరంతో భూమి మీదకి దిగి రావడము. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడి యొక్క వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. నాతో పాటు ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి రాజా, నీ పాదాలకు వేవేల స్తుతులు చెల్లిస్తున్నాం. భూలోకం నుంచి సంఘము కొనిపోబడిన తర్వాత జరిగే ఫలితాలు నాయనా 7 విషయాలు, 7 ఫలితాలు నీ బిడ్డలకు నేను తెలియజేశాను. అయ్యా నాయన, కృపా కాలం అంతమవుతుంది. నైనా ఇశ్రాయేలు స్వదేశంలో తిరిగి వస్తారు. యెరూషలేము దేవాలయం నిర్మించబడుతుంది. సువార్త తలుపులు మూయబడతాయి. అంత్యక్రీస్తు రాజ్య స్థాపన ప్రారంభం. నైనా 7 ఏళ్ళ శ్రమల ప్రారంభం. 2 సాక్షులు భూమి మీదకి వచ్చి నేను వారి పరిచర్య ప్రారంభించడము. ఇలా అనేక విషయాలు నీ బిడ్డలకు నేను పంచుకొని ఉన్నాను. ఆ యొక్క విషయాలు వారు హృదయంలో దాచుకొని ఆ యొక్క 7 ఏళ్ళ శ్రమల కాలంలో వారు ఉండకుండాన్నట్లు, నేనే ఆ యొక్క శ్రమల నుంచి వారు తప్పింపబడినట్లు, నేనే ఈ కృపా కాలంలో ఈ సువార్త చెబుతున్న సమయంలో వారి మనసులు మారి వారి యొక్క జీవితాన్ని వారు సరిచేసుకున్నట్లు మీ కార్యం జరిగించండి. ఇంకా అనేక యూట్యూబ్ ద్వారా యొక్క ఎంతమంది అయితే వ్యూవర్స్ చూస్తున్నారో, ఈ యొక్క వాక్యాన్ని వినిచున్నారో, వారు కూడా ఆ యొక్క 7 ఏళ్ళ శ్రమల కాలంలో ఉండకుండాన్నట్లు, వారు కూడా మారుమనసు పొందినట్లు, వారు కూడా పరిశుద్ధత పొందినట్లు, వారు కూడా దేవుని ఎదుట వారి జీవితాన్ని సరిచేసుకున్నట్లు నేను నీ కార్యాలు జరిగించండి ప్రభా. మీ కార్యాలు జరిగించండి. అంతకంతకు మీ కార్యాలు జరిగించండి. ఇంకా అయా నీ ఈ యొక్క వాక్యము అయా దేశాలు అయా దాటిపోయినట్లు, ఈ యొక్క వాక్యం ద్వారా అనేకులు స్థిరపరచబడినట్లు, ఈ యొక్క వాక్యం ద్వారా వారి జీవితాలు కట్టుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. నన్ను